అందరికీ నమస్కారం. నా పేరు కే అప్పలనాయుడు, తెలుగు టీచర్. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 2024-25 విద్యా సంవత్సరం నుండి 10వ తరగతి సిలబస్ మారింది కూడా. అంటే 2024-25 అకాడమిక్ ఇయర్ నుండి కొత్త పుస్తకాలు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో భాగంగా 10వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం నుండి మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు పాఠం ఈరోజు చెప్పుకుందాం. ప్రత్యక్ష దైవాలు పాఠాన్ని రచించిన కవి ఎర్రా ప్రగ్గడ. ముందుగా కవి పరిచయం చెప్పుకుందాం. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎర్రన 3వ కవి. ఈయన క్రీస్తు శకం 14వ శతాబ్దపు కవి. వీరి తల్లిదండ్రులు పొత్తమ్మ సూరనారులు, అంటే పోతమాంబిక సూరనార్యులు ఎర్రన తల్లిదండ్రులు. ఈయన గురువు శంకరస్వామి. పాకనాడు సీమ ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామంలో జన్మించారు. అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నారు. రామాయణం, హరివంశం, అరణ్యపర్వశేషం, నృసింహపురాణం వీరి రచనలు. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ప్రసిద్ధి పొందారు. వీరి రచనా శైలిలో సూక్తి వైచిత్రి పేరెన్నిక గన్నది. ఒక భావాన్ని కొత్తగా చెప్పడమే సూక్తి వైచిత్రి. కవుల వర్ణనకు ఎర్రన వర్ణనలే ప్రేరణనిచ్చాయి. ప్రబంధ లక్షణమైన అష్టాదశ వర్ణనల్లో ఇంచుమించుగా అన్ని వర్ణనలు నృసింహ పురాణంలో కనిపిస్తాయి. అందుకనే ఎర్రనను ప్రబంధ పరమేశ్వరుడు అంటారు. ఇతని శివభక్తి పారమ్యాన్ని అనుసరించి శంభుదాసుడని పేరుగాంచారు. ఎర్రన రచనా ప్రభావం పోతన మీద ఉన్నదని విమర్శకులు భావిస్తున్నారు. ప్రస్తుత పాఠం ప్రత్యక్ష దైవాలు మహాభారతం అరణ్య పర్వంలోని 5వ ఆశ్వాసం నుంచి స్వీకరించబడింది. ఇప్పుడు పాఠంలోకి వద్దాం. ప్రత్యక్ష దైవాలు. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. వారి తరువాతే ఎవరైనా. కన్న తల్లిని మించిన దైవం లేదు. తల్లి రుణాన్ని ఏ విధంగానూ తీర్చుకోలేం. తల్లిదండ్రుల సేవ చేయడమంటే సాక్షాత్తు భగవంతుని శరణాగతిని పొందడమే. తల్లిదండ్రులను విస్మరించి భగవంతుని కోసం పరితపించడమంత వంచన మరొకటి లేదు. భగవంతుడు అన్ని చోట్ల మన వెనకాలే ఉండి మనల్ని గమనించి చూడడు. కానీ మన తల్లిదండ్రులు మనల్ని గమనించి చూస్తూ మంచి మార్గాన నడిపించే ప్రత్యక్ష దైవాలు. మన పాఠ్యపుస్తకంలో చదవండి, ఆలోచించి చెప్పండి అనే అంశాన్ని చూడండి. ఒక పద్యం ఇచ్చాడు. ఈ పద్యాన్ని రచించిన కవి వేమన. ఈ పద్యం వేమన శతకం నుండి గ్రహించబడింది. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుటనేమి వాడు గిటనేమి, పుటలోన చదలు పుటదా గిటదా, విశ్వదాభిరామ వినురవేమా. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుటనేమి వాడు గిటనేమి,
పుట్టలోన చదలు పుట్టదా గెట్టదా విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ అంటే సమస్తమును ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా. వేమ ఓ వేమ వినురా వినుము. తల్లిదండ్రుల మీద దయలేని జాలి లేని పుత్రుండు అంటే కొడుకు పుట్టనేమి జన్మించిన ఏమి వాడు అటువంటి వాడు అట్టివాడు గిట్టనేమి మరణించిన ఏమి. గిట్టనేమి అంటే మరణించిన ఏమి. పుట్టలోని చెద పురుగులు పుట్టదా అంటే పుట్టుట లేదా. గిట్టదా అంటే చచ్చుట లేదా. ఏమి ప్రయోజనము. భావం ఓ వేమ తల్లిదండ్రుల మీద దయలేని కుమారుడు పుట్టిన ఎంత చచ్చిన ఎంత. పుట్టలో చెదలు పుట్టుట లేదా చచ్చుట లేదా. దాని వలన ఏమి ప్రయోజనము. ప్రశ్నలు. పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉండాలి. జవాబు పుత్రులు తల్లిదండ్రుల మీద దయ కలిగి ఉండాలి. రెండవ ప్రశ్న కవి చెదపురుగులతో ఎవరిని పోల్చాడు ఎందుకు. జవాబు తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడిని కవి చెదపురుగులతో పోల్చాడు. ఎందుకంటే తల్లిదండ్రులను గౌరవించలేని వాడు లోకంలో ఎవరిని ఆదరించలేడు. అట్టివాడు సమాజానికి భారమే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు చేడ పురుగు చేరి చెట్టు చెరచు కుచ్చితుండు చేరి గుణవంతు జరచురా విశ్వదాభిరామ వినురవేమా అని కవి చెప్పినట్లుగా తల్లిదండ్రులను సేవింపనివాడు మర్యాద మన్ననలు ఎరుగనివాడు అటువంటి వాని వలన వినాశనమే తప్ప మేలు కలుగదు. ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకే కవి తల్లిదండ్రుల యందు దయలేని కుమారుని చెదపురుగులతో పోల్చాడు. మూడవ ప్రశ్న తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయుల పేర్లు చెప్పండి. తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయులు శ్రవణ కుమారుడు, శ్రీరాముడు, ధర్మవ్యాధుడు మొదలగు వారు తల్లిదండ్రుల సేవలో తరించారు. ఉద్దేశం లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు. వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ ప్రత్యక్ష దైవాలు పాఠం ఉద్దేశం. పాఠ్య ప్రక్రియ. ఇతిహాసం అంటే ఇతి ప్లస్ హా ప్లస్ అస్మిన్. ఇతిహాసం అంటే ఎలా జరిగింది అనే అర్థం ఉంది. ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రకాంశం గల బృహద్రచన. ఇవి తొల్లిటి కథలు. ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు ఆసు రూపంలో ఉండేవి. ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు. పురుషార్థాలంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఉపదేశాలు పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి. ఇతిహాసాలలో కథా కథనానికి ప్రాధాన్యం ఉంటుంది. రామాయణం, మహాభారతాలు ఇతిహాసాలు. నేపథ్యం అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెబుతాడు. కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు. గృహస్థాశ్రమంలో స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు. కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరుతాడు. ఒకనాడు మర్రి చెట్టు నీడలో కూర్చుని
వేదాధ్యయనం చేస్తుంటాడు. చెట్టుపైనున్న పక్షి ఆయనపై రెట్ట వేస్తుంది. కోపంతో దాని వంక చూడగా అది కాలి బూడిదవుతుంది. ఆ తరువాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరతాడు. ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడం ఆలస్యమవుతుంది. నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఇల్లాలి వంక చూడగా, మహాత్మా, నేను చెట్టుపైనున్న పక్షిని కాను, సన్యాసికి ఇంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి, ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలనే కోరిక ఉంటే మిథిలా నగరంలో నివసించే ధర్మవ్యాధుని కలవమని చెబుతుంది. కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరకు వెళ్తాడు. ఈ నేపథ్యంలోనిదే ఈ పాఠ్యాంశం. అసలు కౌశికుడు ఎవరు? ఆయన గురించి ముందుగా తెలుసుకుందాం. వేదాధ్యయన పరుడు కౌశికుడు. కౌశికుని గాథను మార్కండేయ ముని అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో చెబుతాడు. కౌశికుని గాథ ద్వారా మార్కండేయ ముని ధర్మరాజుకు వర్ణాశ్రమ ధర్మాలు మొదలైన ధర్మ సూక్ష్మాలను వివరిస్తాడు. పూర్వకాలంలో కౌశికుడు అనే తపోమూర్తి వేదాధ్యయన పరుడు అయిన ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. విద్యాభ్యాసము అయినాక గురువుగారు కౌశికునితో ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులకు సేవ చేయమని చెబుతాడు. కానీ కౌశికుడు ఇంకా జ్ఞానాన్ని సంపాదించి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరుతాడు. ఆయన ఒకనాడు వటవృక్షపు నీడలో కూర్చుని మంత్రానుష్ఠానము చేసుకుంటూ ఉండగా చెట్టుపైనున్న ఒక పక్షి తన సహజ ధర్మముగా కౌశికునిపై రెట్ట వేసింది. అప్పుడు కౌశికుడు కోపముగా ఆ పక్షి వంక చూస్తాడు. మరుక్షణమే ఆ పక్షి కౌశికుని ఆగ్రహ జ్వాలలకు మాడి బూడిద అవుతుంది. తన తొందరపాటుకు చింతించి కొంత శాంతము వహిస్తే బావుండేది అనుకున్నాడు. తన అనుష్ఠానాన్ని ముగించుకొని సదాచార పరాయణుల ఇంట భిక్షకు బయలుదేరాడు. ఒక ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అంటాడు. విన్న ఇల్లాలు భిక్ష వేయటానికి సిద్ధమవుతుండగా ఆ ఇల్లాలు భర్త ఆకలితో ఇంటికి వస్తాడు. భర్తను చూసిన ఇల్లాలు తన చేతిలోని పాత్రను పక్కన పెట్టి భర్తకు అన్ని సపర్యలు చేసి ఆయనకు భోజనము తినిపిస్తుంది. ఆయన సేద తీరినాక ఆ ఇల్లాలికి భిక్ష కోసము వచ్చిన బ్రాహ్మణుడు మాట గుర్తుకు వచ్చి బ్రాహ్మణుడికి భిక్ష వేయటానికి పాత్రతో వచ్చింది. తనను ఎక్కువసేపు ఆ విధముగా భిక్ష కోసము వేచి ఉండనిచ్చినందుకు కౌశికుడు ఆగ్రహంతో ఇల్లాలితో, నీకు వీలు కానప్పుడు నాతో ఉందో లేదో చెబితే నేను ఇంకో ఇంటికి వెళ్ళిపోయేవాడిని అంటారు. అప్పుడు ఆ ఇల్లాలు ఎంతో శాంతముగా, నిజానికి మీకు భిక్ష వేద్దామని ఏర్పాటు చేశాను, కానీ అదే సమయంలో నా భర్త అలసిపోయి ఇంటికి వచ్చాడు. గృహిణిగా నా భర్త సేవలు చేయటము నా ధర్మము. నేను నా ధర్మాన్ని ఆచరించాను. నా భర్తకు సపర్యలు చేసినాక మీకు భిక్ష తెచ్చాను. ఇందులో నా తప్పేమీ లేదు. నా చర్య అధర్మము కాదు అని తన చర్యను ఇల్లాలు సమర్థించుకుంది. ఈ మాటలతో కౌశికుడు మరింత ఉగ్రుడై, నేను నీ భర్త కన్నా హీనుడినా? దేవతలు భూసురులు నా ఆగ్రహానికి గురి కాకూడదని తమను తాము అర్పించుకుంటారే, అటువంటిది నీవు సామాన్య గృహిణివి, నన్ను నిర్లక్ష్యం చేస్తావా అని ఆగ్రహంతో ఇల్లాలి వైపు చూస్తాడు. కోపము పట్టలేకపోతున్న కౌశికుని వైపు పరమ పతివ్రత అయిన ఇల్లాలు ప్రశాంతముగా ఒక చిరునవ్వు నవ్వి, ఓ మహాత్మా, నాకు మీ వంటి మునీశ్వరుల శక్తులు తెలుసు. నేను ఎవరిని కించపరచలేదు. కానీ వివాహిత స్త్రీకి పతియే ప్రత్యక్ష దైవం. కాబట్టి భర్తను కాదని ఏ పూజ
లేదా పుణ్యకార్యము చేసినా అది నిష్ఫలం కాబట్టి నా ధర్మం నిర్వర్తించి తమ వద్దకు భిక్ష ఇవ్వటానికి వచ్చాను. మీరు తపోధనులు అయినా శాంతము లేనిచో ప్రశాంతత లభించదు. అయినా మీరు కన్నెర్ర చేస్తే మాడిపోవటానికి నేను అడవిలో చెట్టుపైన ఉన్న పక్షిని కాను అన్నది. ఈ మాటలకు కౌశికుడు నివ్వెరపోయి కొంచెము సేపటికి తెలివి తెచ్చుకొని అమ్మా అని మాత్రమే అనగలిగాడు. అప్పుడు ఆ ఇల్లాలు బ్రాహ్మణునికి మొదటగా ఉండవలసినది శాంతము. వేదాలు అభ్యసించటం వలన విద్య, తపస్సు వలన శక్తి వస్తుంది. శాంతి, స్వధర్మము, భక్తి యుక్తులను ఇస్తాయి. ఈ సత్యాన్ని మరిస్తే ఎత్తిన బ్రాహ్మణ జన్మ, చదివిన చదువు, చేసిన తపస్సు అంతా వృధాయే అని చెప్పి మిథిలా నగరానికి వెళ్ళి అక్కడ ఉండే ధర్మవ్యాధుడిని కలిస్తే అతడు ధర్మము అంటే ఏమిటో వివరిస్తాడు. నీకు సత్యము బోధపడుతుంది అని చెబుతుంది. కౌశికుడు ఆ తల్లికి నమస్కరించి ఆవిడ ఆదేశానుసారం మిథిలా నగరానికి ధర్మవ్యాధుడిని దర్శించటానికి బయలుదేరుతాడు. మిథిలా నగరానికి చేరిన కౌశికుడు ధర్మవ్యాధుని గురించి వాకబు చేసి అతని వద్దకు చేరాడు. మాంసము దుకాణం ముందు కూర్చుని మాంసము అమ్ముతున్న ధర్మవ్యాధుని చూసి ఆ మాంసము వాసన భరించలేక దూరంగా పక్కన నిలబడ్డాడు. కొంచెము సేపటికి ధర్మవ్యాధుడు తన పని ముగించుకొని కౌశికుని వద్దకు వచ్చి నమస్కరించి అమ్మ పంపగా మీరు వచ్చారు, మీరు వచ్చిన విషయం నాకు అంతా తెలుసు అనేటప్పటికీ కౌశికుడు నిర్ఘాంతపోయాడు. ధర్మవ్యాధుడు కౌశికుని తన నివాసానికి తీసుకుని వెళ్ళి అర్ఘ్యపాద్యాలతో మునిని సత్కరించి గౌరవించాడు. కౌశికుడు ధర్మవ్యాధుడిని మనసులో చేత్కరించుకున్నందుకు సిగ్గుపడి, ధర్మవ్యాధ, నీ ధర్మనిరతి, సంస్కారము నన్ను మంత్రముగ్ధుడిని చేశాయి. ఇన్ని తెలుసుకున్న నీవు జీవహింస చేయటము, మాంసము అమ్మటం సమంజసమేనా అని అడుగుతాడు. నేను జీవహింస చేయను, మాంసాన్ని మాత్రమే స్వల్ప లాభముతో అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటాను. కౌశిక, ధర్మాలలో విద్యలలో ఉత్తమమైనది దానము, తపోనిరతి, వేదాధ్యయనము బ్రాహ్మణులకు, ప్రజాపాలన దండన క్షత్రియులకు, వాణిజ్యము, పశుపాలన, కృషి వైశ్యులకు, సేవలు చేసి తరించే ధర్మాన్ని శూద్రులకు ఏర్పరిచి, భగవంతుడు చాతుర్వర్ణాలు ఏర్పరిచి వారికి నియమించిన ధర్మాలు ఇవి. కాబట్టి ఎవరి ధర్మాన్ని వారు పాటించాలి. జీవధర్మము వేరు, వృత్తి ధర్మము వేరు. ధర్మానికి దండనీతికి మిథిలాధిపతి అయిన జనకుడు ప్రతిరూపం. ఏ విధమైన తమ భేదాలు లేకుండా శిక్షలు అమలు చేస్తాడు. ధర్మ కర్మలను ఆచరించటంలో భవబంధాలకు తావు లేకుండా అమలు పరుస్తాడు. తల్లిదండ్రుల సేవలో పురుషుడు, ప్రతి సేవలో స్త్రీ తరిస్తారు. ఆయా ధర్మాలను విడిచిపెట్టి చేసే ఏ పూజ అయినా నిష్ప్రయోజనము. కాబట్టి స్వధర్మాన్ని పాటించాలి, కులధర్మాన్ని పాటించాలి. నా తల్లిదండ్రులను సేవించటం వల్ల నాకు నీ మనసును తెలుసుకునే శక్తి అబ్బింది. అన్ని ధర్మాలలోకెల్లా ఉత్తమమైనది సత్యము. సత్యానికి, ధర్మానికి, సనాతన సదాచారానికి భంగము వాటిల్లిన భగవంతుడు ఉపేక్షించడు. సర్వము తెలిసిన మీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను అని ధర్మవ్యాధుడు కౌశికునికి వర్ణ వ్యవస్థ గురించి, ధర్మ సూక్ష్మల గురించి వివరిస్తాడు. జ్ఞానోదయం అయిన కౌశికుడు తన తల్లిదండ్రులను సేవించటానికి, గృహస్థాశ్రమం స్వీకరించడానికి నిర్ణయించుకొని వెనుదిరుగుతాడు. అంటే కౌశికుడు తపస్సు చేసి శక్తులు సాధించాలనే కోరికతో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తాడు. తల్లిదండ్రులను సేవింపక సంపాదించే విద్య, పుణ్యం, శ్రమ మొదలగునవన్నీ వ్యర్థమని ధర్మవ్యాధుడు కౌశికునికి హితబోధ చేస్తాడు. అంతటా కౌశికుడు ధర్మవ్యాధునితో స్నేహం కలగటం,
తన అదృష్టంగా భావిస్తున్నానని, తన మనస్సు సంతోషంతో నిండిందని, తాను కూడా తన తల్లిదండ్రులకు సేవ చేసి తరిస్తానని పలికెను. ఈ విధంగా ధర్మవ్యాధుని ధర్మ మార్గం సాటి లేనిదని కౌశికుడు ప్రశంసించెను. అటు పిమ్మట కౌశికుడు కూడా తల్లిదండ్రులను సేవించి తరిస్తాడు. ఇది మన పాఠం యొక్క ప్రధాన సారాంశం. తరువాత తరగతిలో పాఠంలోని పద్యాలకు ప్రతిపదార్థాలు, భావాలు పూర్తిగా చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.